మేషరాశి వారికి ఫిబ్రవరి 14 శనివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుందండి. ముఖ్యంగా ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేరుగల వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన వార్త, ఒక అవకాశం లేదా ఒక నిజం బయటపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు కోపం లేకుండా ఆలోచించి ఓపికగా స్పందించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా వచ్చే మాటలు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి కొందరికి ఇది ఉద్యోగం, కొందరికి డబ్బు, మరికొందరికి సంబంధాల విషయంలో కీలకమైన మలుపైతే అవుతుందన్నమాట. అందువల్ల ఏ అక్షరంతో ఉన్న వ్యక్తితో వినయంగా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చివరిలో ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మేషరాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో కాల్ చేయండి. ఇప్పుడు మేషరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అండి. ఈ రాశి ప్రారంభం, నాయకత్వం, ధైర్యానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో మాత్రమే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని మేషరాశి వారని పరిగణిస్తారనమాట. మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులండి. నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. ఎవరికి భయపడని స్వభావం, నిజాయితీగా మాట్లాడే అలవాటు, తాము అనుకున్నది సాధించే వరకు ఆగరని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కోపం త్వరగా వస్తుంది, కానీ కోపం త్వరగా కూడా తగ్గిపోతుంది. ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, నారింజ, పసుపు. ఈ రంగులు ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందండి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 3, 9. ఈ సంఖ్యలు మీకు విజయాన్ని, శుభాన్ని తీసుకొని వస్తాయండి. శుభప్రదమైన దిక్కు వచ్చేసి రేపటి రోజు మీరు ప్రయాణం చేయాలనుకుంటే తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, ఈ దిక్కులో ప్రయాణం చేయడం మీకు చాలా శుభకరంగా ఉంటుంది. రేపటి రోజు ప్రేమ విషయంలో మీకు ఇష్టమైన వ్యక్తి నుంచి మంచి స్పందన వస్తుందండి. అపార్థాలు తొలగిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ ప్రేమ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర కూడా పోషించవచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి రేపటి రోజున చదువులో మంచి ఏకాగ్రత కూడా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే వస్తాయండి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గురువుల ఆశీర్వాదం మీకు తప్పకుండా తోడవుతుంది. ఇక ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో గౌరవం కూడా పెరుగుతుంది. డబ్బు విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా ఒక అవకాశం కూడా రావచ్చండి. ఇక ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ తలనొప్పి, ఒత్తిడి, చిన్న సమస్యలు రావచ్చు. కానీ ధ్యానం చేయడం చాలా మంచిదండి. పాటించవలసినటువంటి జాగ్రత్తలు వచ్చేసి కోపం నియంత్రించుకోండి. ఎవరి మాటలు విన్న వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఏ అక్షరంతో ఉన్న వ్యక్తితో వాదనలకు దిగకండి. ఓపికగా వ్యవహరించండి. మీకు రేపటి రోజున మేషరాశి వారికి అధిపతి గ్రహం కుజుడు కాబట్టి మంగళ గ్రహం అండి. అనుకూల దేవతలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి. ఈ దేవతలను ప్రార్థించడం వల్ల విజయాలు కూడా తప్పకుండా వస్తాయి. మనం పరిహారాలని చెప్పుకున్నాం కదా. ఉదయం పరిహారం వచ్చేసి ఉదయం లేవగానే సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఓం అంగారకాయ నమః అని 11 సార్లు జపించండి. ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః అని 11 సార్లు జపించండి. సాయంత్రం పరిహారం వచ్చేసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. ఎరుపు రంగు పుష్పాలను తప్పకుండా స్వామివారికి సమర్పించండి. రేపటి రోజున మీరు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి ఎరుపు బట్టలు దానం చేయండి. పేదవారికి ఆహారం కూడా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల దోషాలు తొలగి అదృష్టం కూడా పెరుగుతుందండి. ఈ యొక్క మేషరాశి వారు రేపటి రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు తీసుకొచ్చే రోజు. ముఖ్యంగా ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ భవిష్యత్తుకు కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఎవరైనా సరే ఒక వ్యక్తిని నమ్మాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మడం వల్ల మనము ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని నమ్మాలంటే 1కి 2 సార్లు జాగ్రత్తలు వహించుకొని వారు మంచివారా లేకుండా చెడ్డవారా, వారు మనకి ఎటువంటి కీడునైనా తలపెడతారా అని ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలా ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మన ముందు మంచిగా నటించి వెనక గోతులు త్రవ్వేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తిని నమ్మే ముందు తప్పకుండా మీరు
నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున ఆరోగ్య పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. సాయంత్రం లోపు మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కూడా మీరు తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎదిగే కొద్దీ మిమ్మల్ని కించపరిచేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు ఏ విధంగా దూరం చేసుకోవాలనుకునేటువంటి దైవిక పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా మీ వైపు భగవంతుడు ఉన్నాడని చెప్పి మీరు నమ్మండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించినటువంటి ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, శత్రువుల బాధలు రేపటి రోజు నుండి మీరు చేసినటువంటి చిన్న చిన్న పరిహారాలతో ముందు రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా మీకు ముగిస్తాయన్నమాట. మీరు మట్టిని పట్టుకున్నా కూడా మీకు బంగారం అయ్యే కాలం దగ్గరలో ఉందని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకోండి. కానీ ఏంటంటే కనుక మీకు దేవుడికి అశ్రద్ధ, అహంకారం అంటే అసలు నచ్చవండి. వీటిని దూరం చేసుకోండి. అలాగే మీ మాట మీద మీరు నిలబడండి. మీకు కోపం మీద పట్టుదల సాధించండి. ఏదైనా సరే ఎప్పుడైనా మీరు అంటే కోపాన్ని జయిస్తారో అప్పుడు నిజంగా సాక్షాత్తు భగవంతుడే మీ ఇంటి తలుపు తప్పకుండా తడతాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా అఖండ రాజయోగాన్ని పొందడానికి మీరు ఆచరించవలసినటువంటి కొన్ని పరిహారాలు కూడా ఏమిటంటే కనుక మొదటగా చూసుకున్నట్లయితే రేపు శనివారం కాబట్టి కల్లుప్పు తంత్రం అంటే ఈ రాశి వారికి సులభమైనటువంటి బ్రహ్మాస్త్రం లాంటి గుప్త పరిహారం అన్నమాట. అంటే మీ మీద పడినటువంటి చెడు దృష్టి, పూర్తిగా ప్రయోగించబడినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి వారి యొక్క ప్రభావం పోవాలంటే కనుక ఇలా చెయ్యండి. ఒకవేళ రేపటి రోజున కుదరకపోతే మీరు మంగళవారం నాడు కానీ లేకుంటే శనివారం రోజు తప్పకుండా చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో ఒక గుప్పెడు కల్లుప్పును వేయండి. ఆ నీటిలో మీ 2 పాదాలను ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఉప్పుకి విషాన్ని లాగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ 10 నిమిషాల్లో మీ శరీరం, మీ మనసులో ఉన్నటువంటి విషయోగాన్ని కూడా పూర్తిగా ఆ ఉప్పు అనే నీరు లాగేసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఆ నీటిని ఎవరికి కనిపించకుండా ఇంటి బయట లేదా ఎక్కడైనా సరే తొక్కని ప్లేస్లో పారిపోయండి. ఇలా చేసినటువంటి మరుసటి రోజు మీ మనసు ఎంతో తేలికపడుతుందన్నమాట. అలాగే అద్భుతమైనటువంటి ఐడియాలు, ఆలోచనలు కూడా వస్తాయండి. ఇక డబ్బు వచ్చేటువంటి కొత్త మార్గాలు కూడా ఆటోమేటిక్గా మీకు తప్పకుండా వస్తాయన్నమాట. అలాగే ఈ రోజున దక్షిణ దిశ దీప రహస్యం అంటే మీరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం అనేది లక్ష్మీదేవి వచ్చి వెళ్తుందంటే అన్నట్లుగా మీకు అనిపించడం, స్థిరంగా ఉండడం లేదని చెప్పి మీ మనసుకు అనిపించడం అయితే ఈ రోజున మీ ఇంటి దక్షిణ దిక్కున గమనించండి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కు యమస్థానం, అలాగే కుజుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కనుక సాయంత్రం సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత చీకటి పడే సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. దానికి ఏదైనా సరే సాదా ఒత్తులు కాకుండా ఎరుపు రంగులు ఒత్తిని మాత్రమే వెలిగించాలన్నమాట. ఒకవేళ ఒత్తి దొరకకపోతే తెల్లటి ఒత్తికి కుంకుమ పూసి ఎర్రగా మార్చండి. ఇంట్లో ఉన్నటువంటి సమస్త వాస్తు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అనారోగ్యాన్ని రానివ్వకుండా విపరీతమైనటువంటి ధనలాభాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి ఇలా చాలామంది రుజువైనటువంటి సత్యం. కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా కానీ ఈ రెండిటిలో శనివారం కానీ మంగళవారం కానీ మొదటగా చెప్పినటువంటి దక్షిణ దీపం మాత్రమే ఇలా రేపటి రోజున తప్పకుండా చేసుకోండి. ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మాత్రమే, కొంచెం ఒత్తిడికి గురి కాకండి. మిగతా అన్ని విషయాలు మీకు ప్రయాణాల విషయంలో కానీ లేదంటే ఏదైనా వ్యాపార విషయంలో కానీ అత్యధికమైనటువంటి ధనలాభాన్ని అయితే మీరు పొందుతారు. కాబట్టి ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి దైవతారాధన, శివారాధన, శివ పంచాక్షరి నామాన్ని ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని కూడా మీరు పఠించండి. ఉదయాన్నే చక్కగా స్నానం చేసి ఆచరించిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి. దీపం పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పాటు చక్కగా పరమేశ్వరుడిని అలా చూసుకుంటూ ఈరోజు నేను వెళ్ళేటువంటి ప్రతి పని కూడా విజయవంతం చేయి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. మీకు ఎదురుపడేటువంటి శత్రువుల బారి నుండి మీరు కాపాడమని చెప్పి స్వామివారిని వేడుకోండి. ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ స్వామివారి యొక్క నామాలను ప్లే చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. రేపటి రోజున తప్పకుండా శివనామస్మరణతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా తప్పకుండా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను కూడా సమర్పించండి. కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా గడుస్తుందండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఈరోజు మీకు చాలా ఆశ్చర్యంగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఆ యొక్క పరిచయాలు అనేటివి మీ జీవితంలో ముందు రోజుల్లో బలంగా నాటుకుంటాయి. మరి తెలుసుకున్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మేషరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.